నమస్తే అండి, మీ పేరు? రవికుమార్. రవికుమార్ ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తారు. ఈసారి గెలిచే అవకాశాలు మెండుగా ఏ పార్టీకి ఉన్నాయంటే ఏమంటారు? ఎలక్షన్ కూడా వచ్చేసింటారు. తెలుగుదేశానికే అంటాను. తెలుగుదేశానికి అధికారంలో ఉందని పార్టీ అనా లేదంటే ఆయన అభివృద్ధి చేశాడనా? ఆయన అభివృద్ధి, ఎందుకంటే మా జీతాలు 6,500 ఉండే, ఇంతకు ముందల 10,500 చేశాడు. అంగన్వాడీల జీతాలు పెంచాడు, మరి ఆశా వర్కర్ల జీతాలు పెంచాడు. ఇట్లాగా చాలా మందికి ఉపాధి కల్పించాడు. ఆయన తక్కువగా ఉండే జీతాల నుంచి ఎక్కువ చేశాడు జీతాలు. సార్ ఎంతో మంచి చేశారు బాబు గారు, టీడీపీ గెలిచారని మీరు అంటున్నారు. కానీ కొన్ని వార్తల్లో ఎలా అనిపిస్తున్నాయంటే ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు తక్కువ, ఎందుకంటే జగన్ గారితో నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు కలుస్తున్నారు, ఒక కూటమి రాబోతుంది అంటున్నారు. వాళ్ళు కలుస్తారు కాబట్టి ఓడిపోతాడు ఆయన. ఆయన సింగిల్గా ఉంటేనే రాయల్టీగా ఉంటుంది. జగన్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎవరి కాళ్ళు సింగిల్గా ఉంటేనే రాయల్టీగా ఉంటుంది. వాళ్ళు గెలిస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లా వాళ్ళు ముగ్గురు గెలిచారు కాబట్టి చంద్రబాబు గారికి ఈజీగా ఉంటుంది. మెయిన్ కేసీఆర్ గారు ఏపీ పాలిటిక్స్లోకి వేలు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏదే ఉంటుంది అంటే? మెయిన్ రీజన్ అంటే ఆయన ఓడిపోవడానికి ఈయన ఏలు పెట్టాడు కాబట్టి. ఆయన వెళ్ళిపోయింది, ఆయన ఏలు పెట్టాడు కదా. అంటే ఈయన పార్టీ అక్కడ ఉంది కాబట్టి ఆయన ప్రచారం చేసుకుంటాడు. ఆయనకి ఏంటంటే అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పార్టీ ఉంటే ఆయన నిలబడి ప్రచారం చేసుకోవాలి, అంతేగాని ఇక్కడ ఆయనకు 1000 కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. అది మనకైతే తెలియదు. జగన్ గారికి కేసీఆర్ గారు 1000 కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. గతంలోనే ఆంధ్రులను తిట్టిన వ్యక్తి కేసీఆర్ గారు, మరి జగన్ గారికి సపోర్ట్ ఇచ్చారంటే మరి ఇప్పుడు వారు కలిసారంటే ప్రజా శ్రేయస్ కోసమని అనుకోవాలా? కాదు, ప్రజా శ్రేయస్ ఏమాత్రం కాదు. ప్రజా శ్రేయస్కుంటే ఇంతవరకు రాజధానికి వచ్చి రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ గురించి కానీ జగన్ గారు ఇంతవరకు ఎక్కడా పోరాటం చేయాల. ఎందుకంటే 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్ ఇచ్చాడు చంద్రబాబు గారు. దాని గురించి పోరాటం చేసింది లేదు జగన్ గారు. ఇక్కడికి వచ్చి మరి భూమి లేని నిరుపేదలకు 2,000 ఇస్తున్నారు నెల. అది కూడా దాని గురించి కూడా ఆయన పోరాటం చేసింది లేదు. సార్ మన ఓటుని సరిగ్గా వినియోగించుకోమని మిగతా ఓటర్లకు ఏ విధంగా చెప్తారు మీరు? పార్టీని చూడమంటారా, అభ్యర్థిని చూడమంటారా? అభ్యర్థులను చూడండి, మంచి ప్రభుత్వాన్ని అనుకోండి. పార్టీని చూద్దామనే ఫీలింగ్ అయితే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, అలాంటిది ఏం లేదా ఇటు సైడ్? ఆ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత అభివృద్ధి అంటే చంద్రబాబు గారు వల్లే అయ్యిద్ది కాబట్టి ఆ పార్టీతోనే చూడమని చెబుతున్నాం.